తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. లలితా సహస్రనామ స్తోత్రాలలో ఈరోజు మనం శ్రీ మహారాజ్ఞి ఈ నామం గురించి చెప్పుకుందాం. శ్రీ మహారాజ్ఞి అనేటప్పటికీ అమ్మవారి యొక్క పరిపాలనా శక్తి ఇందులో కనిపిస్తుంది. అమ్మవారు పరిపాలిస్తున్నారు. ఆవిడ మహారాజ్ఞిగా అంటే మహారాణిగా ఆవిడ ఉంటున్నారు. సాధారణంగా రాజు అనే పదం ఎవరికి వాడతాం? ఎవరిని పడితే వాళ్ళని రాజు అని అనలేం. ఎవరికైతే పరిపాలనా శక్తి ఉంటుందో వాళ్ళు రాజు అవుతారు. మహారాజు అనేటప్పటికీ ఆ పరిపాలనా శక్తిని సంపూర్ణంగా ఎవరైతే పాటిస్తున్నారో, పరిపాలిస్తున్నారు అంటే అది ఆ వంశానికి సంబంధించి రాజు యొక్క కుమారుడు, రాకుమారుడు, మళ్ళీ ఆయనే రాజు, మళ్ళీ ఆయన కుమారుడు రాజు, ఇది కాదు. దాని అసలైన నిర్వచనం ఏమిటి అంటే సక్రమంగా బాధ్యతలు నిర్వహిస్తూ పరిపాలన ఎవరైతే చేస్తారో వాళ్ళు అసలైన మహారాజు. అమ్మవారు శ్రీ మహారాజ్ఞి అనేటప్పటికీ మనకి ఒక నియమం అలవాటు చేస్తుంది, మనకి ఒక పద్ధతిలో ఉండటం అలవాటు చేస్తుంది. మనల్ని అమ్మ పరిపాలిస్తుంది. ఈ పరిపాలనలో ఎన్నో విషయాలు దాగి ఉంటాయి. ముందుగా అమ్మ అలా పరిపాలిస్తోంది అన్న విషయం శ్రీ మహారాజ్ఞి అనే నామం ఎప్పుడైతే మనసులోకి వెళుతుందో, అంటే ఉచ్చరిస్తాం నోటితో, అమ్మని ఈ నామంతో కూడా మనం పలికాము అయిపోయింది, ఈ నామం చెప్పేశాము అన్నట్టుగా కాదు. ఇది మనసులోకి తీసుకుంటామో ముందుగా మనకి అర్థమవుతుంది, నేను చేస్తున్నాను, నేనే అన్ని చేస్తున్నాను, నా వల్లే అంత అవుతోంది, నేను దానం చేశాను, నా వల్ల లేకపోతే వాళ్ళు బ్రతకలేరు అని ఈ నేను అనే భావన ముందుగా చచ్చిపోతుంది. ఎందుకంటే ఆవిడ పరిపాలిస్తోంది, ఆవిడ పాలనలోనే అందరం నడుస్తున్నాము. ఆవిడ పాలన లేకపోతే మన ఇంద్రియాలు కూడా పని చెయ్యవు, మన శరీరం కూడా నీరసమైపోతుంది, శక్తి ఉండదు, జీవ చైతన్యం ఉండదు అన్న విషయం అర్థమవుతుంది. కాబట్టి నేను అనే అహంకారం పోతుంది. అందుకే అంటారు లలితా సహస్రనామ స్తోత్రాలలో శ్రీ మహారాజ్ఞి అనే నామాన్ని ఎంత పట్టుకుని మననం చేస్తే అంత నేను అనే భావన పోతుంది, అహంకారం పోతుంది. ఎందుకంటే ఆవిడ పరిపాలిస్తోంది, ఆవిడ చూసుకుంటోంది, ఆవిడ అన్నీ చూసుకుంటుంది. ఈ పరిపాలన విశేషం ఎంత గమ్మత్తుగా ఉంటుందంటే అమ్మ కేవలం అక్కడ నేనే అన్ని చూసుకుంటున్నాను అనేటట్టుగా కాకుండా మనలో ఉన్న ఉపాధి ఏదైతే ఉంటుందో, ప్రతి వ్యక్తికి ఏదో ఒక శక్తి ఉంటుంది, ఉపాధి ఉంటుంది. ఏమీ లేకుండా భగవంతుడు ఏ జీవిని పంపడు. నెమలి ఎప్పుడు నెమలిలాగే ఉంటుంది, ఆవులా ఎప్పుడు కనిపించదు, అలా ప్రవర్తించదు. ఆవు ఎప్పుడు ఆవులాగే ఉంటుంది, దానికి ఉన్న విశేషములు అన్నీ దానికి ఉంటాయి. అది ఎప్పుడు కుక్కలా మనకి కనిపించదు, ఉండదు. కాబట్టి ప్రతి జీవికి ఒక నియమం ఉంటుంది, ఒక ఉపాధి ఉంటుంది, ఒక లక్షణం ఉంటుంది. ఆ లక్షణాలతో పాటే ఆ జీవి వెళుతూ ఉంటుంది. మనిషికి కూడా ఒక లక్షణం ఉంటుంది. మనిషి ఎలా ఉండాలి అన్నది శాస్త్రం చెప్పింది. కాబట్టి మనిషి కొన్ని లక్షణాలతో అలా ముందుకు వెళుతూ ఉండాలి. అమ్మవారు ఏం చేస్తారు, ఈ మనిషికి కావలసిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి సమృద్ధిగా ఉండేటట్టు, అవి చక్కగా మనం ఉపయోగించేటట్టు. మనలో ఎన్నో శక్తులు ఉంటాయి, కానీ బహుశా మనం వాటిని బయటికి తీయం. మన దగ్గర ఏమీ లేదు, మనం ఎప్పుడు ఇలాగే ఉన్నాము, భగవంతుడు నన్ను చూసుకోవట్లేదు అని మనం అనుకుంటాం. కానీ మనలో కూడా ఒక శక్తి దాగి ఉంటుంది. వేరే వాళ్ళతో పోల్చుకోకుండా మనలో ఉన్న శక్తి ఏమిటో మనం గుర్తుపట్టాలి. ఎంతసేపు మన దృష్టి అవతల వాళ్ళ వైపే ఉంటుంది. వాళ్ళు సంపాదిస్తున్నారు, వాళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు ఈ పని చేస్తున్నారు, మనం కూడా అదే చేసేద్దాం అంటే మన వల్ల అవుతుందా? అవ్వకపోవచ్చు. అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఉపాధి శక్తి ఉంటుంది, ఒక్కొక్క బలం ఉంటుంది, ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఇంకొకళ్ళతో పోల్చుకుంటే బహుశా వాళ్లకున్న లక్షణం మనకి ఉండదు. అలా ఉన్నప్పుడు మనలో ఉన్న లక్షణాలను బయటికి తీస్తుంది అమ్మ. కాబట్టి శ్రీ మహారాజ్ఞి అనేటప్పటికీ ఒక మహారాజు. అందుకే అందరూ కూడా గొప్ప మహారాజులు కాలేరు. మహారాజు అనే స్థాయికి వెళితే కేవలం అధికారంతో కూర్చోవడం అన్నది మాత్రం కాదు. మనకి ఉదాహరణకి కృష్ణదేవరాయల వారిని చూసుకుంటే వారి రాజ్యంలో అష్టదిగ్గజాలను ఏర్పాటు చేశారు. వారి రాజ్యంలో పాండిత్యం ఉన్నా, లేకపోతే ఎటువంటి విద్య ఉన్నా, జ్ఞానం ఉన్నా, ఎన్ని కళలు ఉన్నా వాళ్ళందరినీ పిలిచి కేవలం సన్మానాలు అని కాదు, వాళ్ళలో ఉన్న కళలను బయటికి తీసుకొచ్చేవారు, వాళ్ళలో ఉన్న పాండిత్యాన్ని బయటికి తీసుకుని వచ్చేవారు. అటువంటి రాజు కావాలి. రాజు అంటే
తన పరిపాలనలో ఉన్న వాళ్ళందరినీ క్షేమంగా చూసుకోవడం అని కాకుండా వాళ్ళలో దాగి ఉన్న శక్తులను బయటికి తీసుకుని వచ్చేవారు అటువంటి రాజు కృష్ణదేవరాయలు వారు. అందుకే వారు ఎన్నో చక్కని అద్భుతమైన నిర్మాణాలు చేయటము, అలాగే ఎంతో మంది పండితుల్ని వాళ్ళు బయటికి తీసుకురావడం ఇవన్నీ జరిగాయి. అంటే అమ్మ ఏం చేస్తుంది, ప్రతి జీవిలో ఉన్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా ఆ జీవి ఉపయోగించుకునేటట్టుగా అమ్మ శక్తి ఇస్తుంది. ముఖ్యంగా మనం మనుషులము అనేటప్పటికీ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రతి ఒక్క మనిషికి ఒక లక్షణం దాగి ఉంటుంది. ఆ లక్షణం బయటికి వచ్చి మళ్ళీ దాన్ని మనం సద్వినియోగం చేసుకుని తరించిపోయేటట్టుగా అమ్మ అనుగ్రహం ఇస్తుంది. అందుకే శ్రీ మహారాజ్ఞి అంటే కేవలం పోషణ పరిపాలన అని కాకుండా సక్రమంగా మనకి శాశ్వత యశస్సుని ఇచ్చే ఆ ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఇది శ్రీ మహారాజ్ఞి అమ్మవారు చేస్తూ ఉంటారనమాట. ఇంతేనా కాదు, అమ్మవారు మనలో ఉన్న కోరికలు ఏవైతే ఉంటాయో అవి తీరుస్తూ ఉంటారు. ఎందుకంటే కష్టాలు వస్తే, ఉదాహరణ అంటే మహారాజుతో మనం పోల్చుకున్నట్లయితే పూర్వం కష్టాలు వచ్చినప్పుడు మహారాజు గారి దగ్గరికే వెళ్ళి విన్నవించుకునేవారు. ఆయన ఏ కష్టాన్నైనా తీర్చేవారు. అది ఆర్థిక సమస్య కావచ్చు, ఏదైనా తగాదాలు అయితే ఆయనే తీర్పు ఇచ్చేవారు. సరే నీకు నేను న్యాయం చేస్తాను, నేనున్నాను కదా భయపడకు అని అంటూ ఉండేవారు. కాబట్టి మనలో ఉన్న కష్టాలు ఇవన్నీ కూడా తీర్చేది ఎవరు అంటే అమ్మ శ్రీ మహారాజ్ఞిగా ఆవిడ పరిపాలన చేస్తోంది కాబట్టి మనకున్న కష్టాలను ఆవిడ తీరుస్తూ ఉంటుంది. ఏ మహారాజు అయితే కేవలం కష్టాలు తీర్చటం అని కాకుండా వాళ్ళకి ఏదైనా సందేహం వస్తే, లేకపోతే ఇప్పుడు ఈ తీర్పు ఇవ్వాలి, ఏది సరైనది కాదు అంటే అటువంటి తీర్పులు కూడా మహారాజు గారు ఇస్తూ ఉండేవారు కదా. ఇది నువ్వు చేస్తున్నావు, ఇది కాదు, నువ్వు ఇప్పటి నుంచి ఇలాగే చెయ్యాలి, నువ్వు ఇలాగే ఉండాలని ఆయన తీర్పు ఇస్తే సరే దాన్ని పాటించేవారు. అది పాటించకుండా ఉండారా అప్పుడు మళ్ళీ మహారాజు గారు శిక్ష వేస్తారు. కాబట్టి ఇక్కడ ఈ పోషణ జరుగుతుంది, అలాగే లోపల దాగి ఉన్న శక్తుల్ని బయట పెట్టడం మహారాజు యొక్క లక్షణం, అలాగే అధికారం, అలాగే మనము ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అది కూడా తీర్పునిచ్చేది ఒక మహారాజు. కాబట్టి అమ్మ శ్రీ మహారాజ్ఞిగా మనకి ఒక మార్గాన్ని చూపిస్తూ ఉంటుంది. ఆవిడ్ని అడిగితే కదా ఆవిడ చూపిస్తారు. ఆవిడ్ని అడగకుండా మనకి నచ్చినట్టుగా మనం ఉంటే, ఒకవేళ తప్పు చేస్తే అమ్మవారు శిక్ష వేస్తారు. కాబట్టి మనం మహారాజ్ఞి దగ్గరికి వెళ్ళగలగాలి. మనం వెళ్ళి తల్లి మరి ఇటువంటి సంశయం ఉన్నప్పుడు నేను ఏ మార్గంలోకి వెళ్ళాలి అని అడగగలగాలి. అందుకే ఇన్ని పురాణాలు ఉన్నాయి, ఇన్ని స్తోత్రాలు ఉన్నాయి. అమ్మ ఏదో ఒక మార్గం చూపిస్తుంది. అమ్మ ఏ మార్గం చూపించిందో అందులో ప్రయాణం చేస్తే అమ్మ కోపానికి ఎప్పుడు గురికాం. అమ్మకి కూడా కోపం వస్తుంది, రావాలి. ఎందుకు, మళ్ళీ ఆవిడ శ్రీ మహారాజ్ఞిగా ఆవిడ పరిపాలన చేస్తోంది కాబట్టి భయం అన్నది కూడా ఉంచుతుంది. ఈ భయం లేకపోతే ఎలా, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తన అన్నది కొనసాగిస్తూనే ఉంటారు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తే వేదం ఎందుకు, శాస్త్రాలు ఎందుకు, పురాణాలు ఎందుకు, అవి విని అవి చదివి అవి తెలుసుకుంటూ మన నడవడిక మార్చుకోవడానికే. బట్ అలా మనం తప్పేమా, శిక్ష వేయడానికి ఒకళ్ళు ఉండాలి. ఎవరు వేస్తారు శిక్ష? ఎవరు పడితే వాళ్ళు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, తెలిసిన వాళ్ళు వేస్తే మనం ఊరుకుంటామా? లేదు. మహారాజు శిక్ష వేశారంటే ఇంకంతే, మహారాజు గారి యొక్క అనుగ్రహం. ఆయన శిక్ష వేస్తే ఏ శిక్ష అంటే అది శిక్ష అమలు పరచాలి. మంత్రులు ఏమీ చెయ్యలేరు, అలాగే అక్కడ ఉన్న ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. ఒక్కసారి మహారాజు గారు ఇది శిక్ష అన్నారంటే అది పడవలసిందే. లేదు క్షమించాను పో అంటే ఎన్ని తప్పులు చేసినా వాడు చక్కగా తప్పించుకుంటాడు. ఇది మహారాజు యొక్క ఇష్టం కదా. అలా మహారాజ్ఞిగా ఆవిడ శిక్ష వేస్తుంది. ఆవిడ శిక్ష వేసిందా అయిపోయింది. ఇంకా ఆవిడ శిక్ష ముందు మనం తల ఉంచుకుని ఆ శిక్షని అనుభవించాలి. ఎందుకు వేస్తుంది? అలా శిక్ష వేస్తే మనం మార్గం తప్పకుండా, మళ్ళీ తప్పులు చెయ్యకుండా మనం మంచి మార్గం వైపు వెళతాం. ఇలా వెళితే పాపాలు మూట కట్టుకో. అలా మూట కట్టుకోకపోతే జీవుడికే హాయిగా ఉంటుంది. మళ్ళీ జీవయాత్ర అన్నది కొనసాగుతూ ఉంటుంది కదా. మళ్ళీ ఏ ప్రాణం వస్తుందో, ఏ రూపంలో వస్తాడో జీవుడు, అక్కడ కూడా మనం బాధపడకూడదు. అదే అమ్మ యొక్క ఆలోచన. మనం ఏ రకంగా అయితే మన పిల్లలకి ఒక్కొక్కసారి శిక్ష వేస్తూ ఉంటాము, తిడుతూ ఉంటాము, అరుస్తూ ఉంటాము, కోపంతో మాట్లాడుతూ ఉంటాము, అలా శిక్ష వేయడం వల్ల ఒక క్రమశిక్షణ అన్నది అలవాటు చేస్తున్నామని మనం అనుకుంటాము. అలాగే మన జీవితాన్ని సక్రమ మార్గంలో అమ్మ నడిపించే ప్రయత్నం చేస్తుంది. మనం అలా ఆ మార్గం తప్పేమా, అమ్మ వెంటనే శిక్ష వేస్తుంది. కాబట్టి ఆవిడ శిక్ష కూడా ఆవిడ అనుగ్రహం, అది పరిపాలనలో ఒక భాగం అని అనుకోవాలి. ఇక చాలా చక్కగా క్షమించగలిగిన దయా గుణం మళ్ళీ మహారాజుకే ఉంటుంది.
సరేలే మహారాజు గారు ఉరిశిక్ష వేశారు, నేను క్షమించాను అని ఒక మంత్రి అంటే కుదురుతుందా? కుదరదు. అందరూ జాలిపడినా మహారాజు గారే దయతో ఉండాలి. మహారాజు గారు దయ చూపిస్తే మిగతా ఎవరు కోపగించుకున్నా ఏం పర్వాలేదు. మహారాజు గారి అనుగ్రహం ఉంది కాబట్టి. అలా మహారాజ్ఞిగా అమ్మ ఎంతో దయ చూపిస్తూ ఉంటుంది. ఎప్పుడు అంటే మనం వేడుకోగలగాలి, తల్లి నా పరిస్థితులు ఇలా ఉన్నాయి, లేకపోతే నేను ఇలా ఉన్నాను, నేను తప్పు చేశాను, నా ఇంద్రియాల ద్వారా నేను మంచి పనులు చేయడం లేదు, నా మనసు నా మాట వింటం లేదు, నాకు కోపం ఎక్కువ, ఏం చేయాలి, ఈర్ష్యతో ఉంటున్నాను, అహంకారం, ఇలా మనలో ఉన్న లోపాలు దోషాలు మనం చెప్పుకున్నట్లయితే అమ్మ క్షమించి మంచి బుద్ధి ఇస్తుంది. ఆ క్షమించే గుణం అమ్మకి ఉంది. కాకపోతే మనం మనలో ఉన్న తప్పులు తెలుసుకుని అమ్మ దగ్గర తల ఉంచి బ్రతకగలగాలి. మనం చెప్పుకోగలగాలి, తల్లి నేను తప్పు చేశాను కానీ నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఈ తప్పు నేను చెయ్యను, ఇలా ఎప్పుడు ఉండను అని చెప్పుకుంటే అమ్మ చక్కగా మనకి ఆ క్షమాభిక్ష కూడా పెడుతుంది. అంటే ఇక్కడ ఒక రాజుగా పాలన పోషణ చాలా జాగ్రత్తగా ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి, లేకపోతే తన రాజ్యంలో ఉన్న వాళ్ళకి ఆపద వస్తే, ఏదైనా సైన్యం వాళ్ళు వస్తే ప్రజలు కాదు కదా యుద్ధం చేసేది, మహారాజు గారే పాపం కష్టపడి సైన్యంతో యుద్ధం చేస్తారు. అప్పుడు ఎవరు గెలిపిస్తున్నారు రాజ్యాన్ని? మహారాజు గారే. అలా మహారాజ్ఞిగా అమ్మవారు ప్రతి నిత్యం మనతో ఉంటూ మన పోషణ చూసుకుంటూ మన బాధ్యత వహిస్తూ మనకి శిక్షలు వేస్తూ అలాగే మనకి అనుగ్రహాన్ని ఇస్తూ దయతో కాపాడుకుంటోంది. కాబట్టి ఆవిడ శ్రీ మహారాజ్ఞి. ఈ విషయాలన్నీ తెలుసుకుంటే అహంకారం పోయి పరిపాలిస్తున్న అమ్మవారి వైపు చూస్తూ చాలా చక్కని పద్ధతిలో నడవడిక నేర్చుకుంటూ ధర్మపాలన చేస్తూ మన జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉంటాం. ఇంకా ఇంతకన్నా మనకేం కావాలి? నమస్తే.